విశాఖలో ఘనంగా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ డాక్టర్ కె శివభాగ్యరావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా భీమిలిలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సుమారు 150 మంది పిల్లలకి పుస్తకాలు, ప్లాంట్స్, వాటర్ బాటిల్స్, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు, పున్నారావు, భీమిలి ఇన్ఛార్జ్ సంధ్య మరియు స్నేహ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలా దాని మీదే చెప్పేది. సో ఈ భాగ్యరావు గారు సొసైటీలో మా అమ్మమ్మ నాయన మచిలీపట్నం 23 సంవత్సరాలు కంటిన్యూ మాట్లాడతాను. జై భీమ్. ఈరోజు స్నేహ క్లబ్ ఫౌండర్ కేఎస్ భాగ్యరావు జన్మదినాన్ని పురస్కరించుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భీమునిపట్నంలో బాయ్స్ హాస్టల్స్కి వాళ్ళకి గైడ్స్, వాళ్ళకి స్టూడెంట్స్కి అసిస్టెంట్స్ కావాల్సిన వాటర్ బాటిల్స్, ప్యాడ్స్, స్వీట్స్, హాట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో స్నేహ క్లబ్ 2001లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా స్నేహ క్లబ్ మెంబర్స్ యొక్క పుట్టినరోజుల్ని హాస్టల్స్, ఈ ఎస్సీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అదేవిధంగా ఈరోజు స్నేహ క్లబ్ ఫౌండర్ అయినటువంటి కేఎస్ భాగ్యరావు గారి పుట్టినరోజుని ఈ భీమునిపట్నం హాస్టల్లో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ యొక్క చారిటీ పే బ్యాక్ టు సొసైటీ అని నినాదంతో స్టార్ట్ చేసిన స్నేహ క్లబ్, పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అనేదాన్ని స్టార్ట్ చేసిన ఈ స్నేహ క్లబ్ గత 23 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ ప్రతి హాస్టల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఏప్రిల్ 14th అయితే ప్రతి జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్కి వెళ్ళి పిల్లలతో కలిసి వాళ్ళతో కాసేపు 1 గంట ముచ్చటించి వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని, చారిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కేఎస్ భాగ్యరావు గారు వారి పుట్టినరోజున ఇవాళ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో అందరి మెంబర్స్ పుట్టినరోజులు కూడా ఇలాగ మేము హాస్టల్లో జరుపుకుంటున్నాం. సో ఇలాగా పే బ్యాక్ టు సొసైటీ అనేదానికి రియల్గా నిర్వచనంగా చదువుకొని రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం బాగుపడి తిరిగి మళ్ళా మేమైతే ఎక్కడైతే చదువుకున్నామో మళ్ళా అటువంటి పిల్లల్ని పైకి తీసుకురావాలన్న ఆలోచనతో వాళ్ళ మనోధైర్యాన్ని నింపడానికి మేము ఈ హాస్టల్ని విజిట్ చేస్తున్నాము. అలాగే ఇటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఇలా అందరినీ చేరుపోయేదానికి, తిరిగి అందరికీ వాళ్ళ యొక్క భవితను తీసుకురావడానికి మమ్మల్ని ప్రోత్సహించిన కేఎస్ భాగ్యరావు గారికి మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సో వెంకటేశ్వర్లు, స్నేహ క్లబ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం. నా పేరు సుధా విక్టర్ అండి, జార్జ్ విక్టర్ గారి వైఫ్ని. నేను ఏపీఈపీడీసీఎల్లో వర్క్ చేస్తూ ఉంటాను. సార్ భాగ్యరావు గారు గురించి ఆల్రెడీ విన్నాను నేను. ఆయన స్నేహ క్లబ్ స్టార్ట్ చేసి ఎంతో చాలా బాధ్యతాయుతంగా నడిపిస్తూ ఉన్నారు. వారితో పాటు ఇక్కడ కూడి వచ్చిన అందరూ కూడా చాలా బాధ్యత వహిస్తూ వెనుకబడిన బిడ్డల గురించి ఆర్గనైజేషన్లో చాలా కష్టపడుతూ వారికి మానిటరీ సపోర్ట్ కానీ, ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ అంతా అందిస్తూ ఉన్నారు. అలాంటిది ఈ మెంబర్స్లో ఉన్నటువంటి వారి యొక్క బర్త్డేని పురస్కరించుకొని ముఖ్యంగా భాగ్యరావు గారికి హ్యాపీ బర్త్డే విషెస్ అండి, మర్చిపోయాను. ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ భీమునిపట్నంలో హాస్టల్లోకి వచ్చి పిల్లలందరినీ కలుసుకొని వారికి స్వీట్స్ ఇచ్చి వారి యొక్క బర్త్డేని ఈ రీతిగా సంతోషంగా చేయటానికి అవకాశం కల్పించారు వీళ్ళు ఇక్కడ. దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఫ్యూచర్లో చాలా బాగా చదవాలనే ఒక ఉద్దేశంతో బుక్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి, బుక్స్ వల్ల చదువు ఆగిపోకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద బుక్స్ అందజేస్తూ వారికి చిన్న చిన్న అవసరాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా వీరి ద్వారా తీర్చబడుతూ మా ద్వారా చేస్తూ ఉన్నారు. ఈ యాక్టివిటీస్ అన్నిటిని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశాన్ని పిల్లలు చిన్నవాళ్ళైన జ్ఞానం కొద్దీ గ్రహించుకొని వాళ్ళు ఫ్యూచర్లో పైకి రావాలని కోరుకుంటూ ఇచ్చిన సదవకాశాన్ని బట్టి
పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై భీమ్. నా పేరు సంధ్య. నేను స్నేహ క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. ఈరోజు మా ప్రియ నాయకుడు శ్రీ శివభాగ్యరావు గారి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ సార్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని టుమారోస్ లీడర్స్ అయిన ఈ పిల్లల దగ్గర వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో స్నేహ క్లబ్ని యాక్టివ్గా తీసుకెళ్తూ ఈరోజు స్నేహ క్లబ్ అంతా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇంత ఘనంగా సార్ యొక్క బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ సార్కి ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తున్నాము. పిల్లలకి కూడా వాళ్ళ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుభాష్ చంద్రబోస్ అండి. నేను స్నేహ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్గా పదవిని చేపట్టాను. అలాగే ముఖ్యంగా ఈరోజు మేము భీమిలి హాస్టల్కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి రావడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్కి రావడానికి కారణం ఏంటంటే మన స్నేహ క్లబ్బు అలాగే స్నేహ క్లబ్ ఆర్గనైజేషన్స్ అన్నింటికి ఫౌండరు మరియు ఆయన చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె శివభాగ్యరావు గారి జన్మదిన సందర్భంగా మన స్నేహ క్లబ్ తరపుని వాళ్ళు అడిగిన గిఫ్ట్లు అయ్యి అంటే వాళ్ళు అడిగిన ఐటమ్స్ మనం మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడానికి రావడం జరిగింది. నేను మరి ఒకసారి భాగ్యరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపుని అలాగే మా కుటుంబం తరపుని తెలియపరుచుకుంటున్నాను. తర్వాత ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన బంధువులు అందరికీ కూడా దేవుడు ఆరోగ్యం ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన స్నేహ టీవీ వారికి అలాగే అంబేద్కర్ టీవీ మన క్లబ్ తరపునది మరి ఒకసారి నేను వందనాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.